ఓకే. సో ఈరోజు ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ హెయిర్ స్టైల్కి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ పోనీ వేసుకుంటున్నాము హెయిర్ మొత్తాన్ని. సో దీంట్లో నుండి చిన్న పార్ట్ని తీసుకుంటున్నాం. దీన్ని కొంచెం ఈ తీసుకున్న పార్ట్ని 2 సగాలు చేసి ఈ హెయిర్ మొత్తాన్ని పట్టుకోరా బ్యాక్కి పెట్టి ఈ హెయిర్ని బ్యాండ్ వేసుకుంటున్నాం. ఇవన్నీ చాలా చాలా సింపుల్ అయిన హెయిర్ స్టైల్స్ రా. అంటే 2 మినిట్స్ మనం జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే హెయిర్ స్టైల్స్. ఇవి కూడా రావట్లేదు జనాలకి, కానీ పెద్ద పెద్ద బ్యూటీషియన్స్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఎంత పెద్ద బ్యూటీషియన్స్ అంటే మంచి మంచి ఏమంటారు బ్రాండెడ్ పార్లర్స్లో వర్క్ చేస్తూ. మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమైంది, ఒకళ్ళనైతే హెయిర్ స్టైల్కి పువ్వులు పెట్టడం కూడా రాల, అంటే లీవ్ చేసేసి పువ్వులు పెట్టడం కూడా రాల, ఎట్లా బయటికి వాళ్ళైతే ఆ మధ్యలో నుండి వాళ్ళని అవతలకి పొమ్మని చెప్పేసి బయటికి తోలేశారు. అంత దూరం ఎందుకు, కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకొని చేసుకోవచ్చుగా వర్క్. ఎబ్బే చిన్నపిల్లలు కూడా హెయిర్ వేయగలరు వాళ్ళేసింది. అవును, అంత దారుణంగా చేశారు. కాదు, వాళ్ళు కూడా చూడు, మనం 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 అనుకుంటాము, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఉండి ఉండి ఏదో అసలు లక్షలు పోసి లక్షలు పోసి చేసుకునే ఫంక్షన్స్ అయ్యే. వాళ్ళ మెంటాలిటీని ఎంతవరకు ఇచ్చేస్తారు చూడు, వాళ్ళంతా హర్ట్ అవుతారు అలా చేస్తే. పని రాకుండా అసలు చాలా దరిద్రంగా ఉన్నారు, పట్టుకున్నాను. సో ఇలా ప్రతిదాన్ని మనం బ్యాండ్ వేసుకొని నేర్చుకోండి, ప్రశాంతంగా నేర్చుకోండి. ఒక్కసారి క్లయింట్ వెళ్ళిపోతే మళ్ళీ రావడం అన్నది మాత్రం చాలా కష్టం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో అందుకని కొంచెం ఆపి ఒక 4-5 వేసినాక మళ్ళీ వీడియో పెడతా. ఒకసారి వదిలేరు. కానీ ఇక్కడే మీరు ఎంత లూజ్ చేసుకోవాలనుకున్నారో ఇక్కడే చేసేయండి. ఓహో, వాయిస్ స్నేహిని. ఓకే, అది ఇప్పుడు మీరు పార్ట్ తీసుకుంటున్నారు కదా మేడం, అది ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా? మనం ఇలా పట్టుకుంటే మొత్తం సమానంగా తీసుకోవాలి, అటు ఇటుగా ఉండేటట్టు. ఇలా పట్టుకుంటే ఈ 2 ఈక్వల్గా ఉండాలి. సో ఇలా ఈక్వల్గా మనం చూసుకుంటే ఈక్వల్గా ఉండాలి. దీన్ని మీరు మళ్ళీ పైకి ట్యాక్ చేసేసి ఇలా పెట్టేసాం కదా, దీన్ని మళ్ళీ ఇక్కడ
మీరు బ్యాండ్ పెట్టుకుంటారు కదా, ఈ డిస్టెన్స్లో దీన్ని నీట్గా ఇక్కడే పుల్ చేసుకోండి. ఇలా ఇది మొత్తం అయ్యాక లాస్ట్లో కొంచెం చేసుకోవచ్చు కదా అనుకుంటే అవ్వదు. హెయిర్ స్టైల్ చాలా తేడాగా వచ్చేస్తుంది. ఇదంతా మళ్ళీ లాగడానికి అవ్వదు. ఫస్టే పుల్ చేసుకుంటూ తీసుకుంటూ వస్తే అప్పుడు మనకి హెయిర్ స్టైల్ కరెక్ట్గా వస్తుంది. రెండు వైపులా ఈక్వల్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. స్టార్ట్ కరా. ఈ హెయిర్ స్టైల్లో ఎలాంటి హెయిర్ స్ప్రేస్ వాడలేదు ఇప్పుడు దాకా. సో లాస్ట్లో హెయిర్ సెట్టింగ్ స్ప్రే అని కనుక కొద్దిగా స్ప్రే చేసి ఇట్లా కొంచెం చిన్న పైన వచ్చినాయి కదా, అవన్నీ ఇలా లాక్ అయిపోతాయి. అలాగే ఈ హెయిర్ని కొంచెం కర్ల్ చేసుకున్నా చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఇలాంటివి తీసుకున్నా డెకరేషన్. ఇదైతే ఫైనల్ లుక్. ఇలాంటివి డెకరేషన్వి తీసుకున్నాము. దీన్ని మనం ఎక్కడ ఒక 5 minutes ఆర్ 2 minutes ఏమైనా ఆపుంటాము వీడియోని. నార్మల్గా అయితే మనకి 10 minutes 15 minutesలో అయిపోతుంది ఈ హెయిర్ స్టైల్. బస్